హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్. నేను మీ కీర్తి. ప్రస్తుతం ఉన్న కాంపిటేటివ్ వరల్డ్లో ఏఐ ప్రాముఖ్యత రోజు రోజుకి పెరిగిపోతుంది. అయితే ఏఐ పాత్ర సాఫ్ట్వేర్ రంగంలో ఎంతవరకు ఎఫెక్ట్ పడుతుంది, ఎలా ఫీల్ అవుతున్నారు అనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్, మీ పేరు? హాయ్ మ్యామ్, సుష్మా మ్యామ్. ఓకే, ఏం చేస్తున్నారు ప్రజెంట్ ఇక్కడ? ఎంసీఏ కంప్లీట్ అయింది మ్యామ్. కోచింగ్ కోసం వచ్చాను మ్యామ్ ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఏఐలో ఎక్కువగా ఉపయోగించే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏం చెప్తారు? ఎందుకు ఉపయోగపడుతుంది అది? ఓకే, అంటే ఏఐలో మోస్ట్లీ యూస్ చేసే లాంగ్వేజెస్ అంటే పైథాన్, జావా, ఆర్ లాంగ్వేజ్ అండ్ మ్యాట్‌ప్లాట్‌లిబ్. సో, ఇట్లాంటివి లాంగ్వేజెస్ అన్నీ యూస్ చేస్తాం సార్ మ్యామ్. అండ్ మోస్ట్లీ పైథాన్ అనేది ఎందుకు యూస్ చేస్తామంటే ఈజీగా కోడ్ రాయడానికి అనేది అండ్ స్టూడెంట్స్‌కి ఈజీగా క్రియేట్ చేయడానికి, కోడింగ్ ఈజీగా అవ్వడానికి అనేది పైథాన్ అనేది యూస్ చేస్తాం. అలానే జావా దాని కిందకి వస్తే జావాలో అనేది కొంచెం ఎక్కువగా రాయాల్సి ఉంటుంది కోడింగ్. సో, దానికోసమని ఎక్కువగా స్టూడెంట్స్ స్ట్రెస్ అవ్వలేరు కాబట్టి ఆ జావా లాంగ్వేజ్ అనేది ఏఐ కింద ఐ మీన్ ఎక్కువ వాడతారనమాట. అండ్ దట్ టు ఆర్ లాంగ్వేజ్ కూడా సేమ్ పైథాన్ లాగానే ఉంటుంది. బట్ కాకపోతే ఇది ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్స్‌లో చాలా తక్కువ జరుగుతుందనమాట. ఇది ఒకప్పుడు ఎక్కువగా బాగా రన్నింగ్‌లో ఉండేది. బట్ ఇప్పుడు చాలా తక్కువ ఉంది. అలాగే మ్యాట్‌ప్లాట్‌లిబ్ అంటే సో, ఇది అనేది మ్యాథమెటికల్‌గా ఎక్కువ యూజ్ అవుతుందనమాట. డేటా అనాలిసిస్ కోసమని, గ్రాఫికల్ కోసమని, సో, దీనికోసమని ఎక్కువ యూజ్ చేస్తాము. ఇప్పుడు ప్రజెంట్ ఏఐ రావడం వల్ల మీ ఫీలింగ్ ఏంటి? అంటే కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, కొన్ని బెనిఫిట్స్ లేకుండా ఉన్నాయి మేడం. ఎందుకంటే బెనిఫిట్స్ అంటే మోస్ట్లీ ఏంటి, ఎడ్యుకేషన్ సిస్టమ్ కిందకొస్తే చాలామంది ఏఐ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. అంటే చెయ్యొచ్చు, బట్ ఇంకా ఎక్కువ అయిపోతుందనమాట. లైక్ ఎగ్జామ్స్ వల్ల కానీ, లేకపోతే స్టడీస్ వల్ల కానీ. అదే కానీ ఎగ్జాంపుల్స్ అనేటివి బాగా ఇస్తుంది. ఏఐ అనేది ఎగ్జాంపుల్స్ అనేది బాగా ఇస్తుంది. బట్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ వేరే, ఐ మీన్ సార్ వాళ్ళు చెప్పే ఎగ్జాంపుల్స్ వేరే, అండ్ దాంట్లో సిస్టంలో చూసే ఎగ్జాంపుల్స్ వేరే, చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. అండ్ వెన్నెవర్ అంటే ఎప్పుడైతే మనకు సార్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తారో మనకు తెలుస్తుందనమాట. ఓకే, ఇది సార్ చెప్తున్నారు. మన ఎక్స్‌ప్రెషన్స్‌ని, మన ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్‌ని మనల్ని అండర్‌స్టాండింగ్ చేసుకునే దాన్ని బట్టి కూడా సార్ ఇంకోసారి చెప్పడం, లేకపోతే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పడం అలాంటివి జరుగుతాయి. కానీ ఎప్పుడైతే మనం ఏఐ యూజ్ చేస్తామో వాళ్ళు ఏదైతే ఇచ్చారో అది ఉంటుందన్నమాట. మనం ఇంకొక ఎగ్జాంపుల్స్ అనేది చూసుకొని ఏం చేయలేము. సో, అది కొంచెం డిసడ్వాంటేజ్ అని నేను అనుకుంటున్నాను. ఓకే, ఏఐ వల్ల లాభము అంటే ఒక మాటలో ఏం చెప్తారు? అంటే ఈజీగా మనము ఐ మీన్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ అనేది ఈజీగా కోడ్ చేయొచ్చు అండ్ ఈజీగా డేటాను అనలైజ్ చేయొచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి. ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్‌ని కావాలా వితిన్ సెకండ్స్‌లో కావాలనుకుంటే ఇప్పటికిప్పుడు యూజ్ చేసి చేయొచ్చు. ఏఐలో మీకు జాబ్ వచ్చింది అంటే మీరు ఎంత ఎక్స్‌పెక్ట్ చేస్తారు సాలరీ పరంగా చూస్తే? సాలరీ పరంగా చూస్తే అంటే యాజ్ ఎ కంపెనీ నార్మ్స్ ప్రకారం నేను వెళ్ళిపోతాను మేడం. ఎందుకంటే ఇప్పుడు నేను చదివింది ఎంసీఏ అనమాట. మాస్టర్స్ చేశాను. సో, ఈ మాస్టర్స్ చేసిన దానికి నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఎంతైతే వాళ్ళు నాకు ఈ సాలరీ మాకు డిమాండ్ చేస్తారో ఆ సాలరీ ప్రకారం నేను వెళ్తాను. ఐ మీన్ అంటే మోస్ట్లీ నాకేంటంటే ముందు ప్రాక్టికల్గా మనము ఇంప్రూవ్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ మాకు ఇంకా జాబ్ లేదు. ఇప్పుడు నేర్చుకుంటున్నాము. 3 మంత్స్ అవుతుంది ఈ కోర్స్‌లో జాయిన్ అయ్యి. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే నాకు మెయిన్ థాట్ ఏంటి, ప్రాక్టికల్‌గా నేను ఇంప్రూవ్ అవ్వాలి. ప్రాక్టికల్‌గా నేను నాకున్న నాలెడ్జ్‌ని ఇంప్లిమెంట్ చేయాలి. సో, ఇదే ఉంది తప్ప సాలరీ ఎక్కువ రావాలి అనేది ఏం లేదు. సో, కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసే ఐ మీన్ ఆ కంపెనీ నార్మ్స్‌ని బట్టి నేను సాలరీ ఓకే చేస్తాను. ఏఐ గురించి ఒక నెగెటివ్ చెప్పాలంటే ఒక మాటలో ఏం చెప్తారు? అదే మ్యామ్, ఆల్రెడీ చెప్పాను. అంటే ఏంటి వాళ్ళు ఐ మీన్ ఏదైతే ఉందో ఆల్రెడీ వాళ్ళు ఏదైతే సిస్టంలో ఇచ్చారో అదే రిపీట్ అవుతుంది తప్ప మనకు స్టూడెంట్స్‌కి లైక్ మేము స్టూడెంట్స్ కాబట్టి మాకు ఏదైతే కావాలా, ఎట్లాంటి ఎగ్జాంపుల్స్ చెప్తే మాకు అర్థమవుతుంది అనేది అంత ఈజీగా ఉండదు కదా. సో, అట్లాంటప్పుడు అది మాకు కొంచెం నెగెటివ్ అవుతుందన్నమాట. రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఉంటే ఇంకా చాలా బెటర్ అవుతుందని నా ఫీలింగ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. హాయ్ హలో Hi. సార్. Hi, ఓకే, మీ పేరు? my name is Bharat Kalyan Yadav. Yeah, I'm doing internship here in Java developer. Yeah. ఓకే, ఇప్పుడు ఏఐ అనేది ట్రెండింగ్లో ఉంది కదా సార్. Yeah. ఓకే, Yeah. ఏఐ అంటే ఏమిటి,
దాని ఉపయోగాలు అంటే ఏం చెప్తారు? ఏఐ మీన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది ఏఐ అనేది హ్యూమన్ లాగా వర్క్ అవుతుంది బై మిషన్స్ ద్వారా. ఆమ్, ఏఐ నుంచి ఉపయోగాలు ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, అడ్వాంటేజెస్ ఉన్నాయి. మెయిన్లీ అడ్వాంటేజ్ ఏమంటే ఇది వచ్చేసి మనకు 24/7 అవైలబిలిటీ ఉంటుంది. అండ్ ఏ ఏఐ వచ్చేసి మనకు చాలామందికి హెల్ప్ అవుతుంది బై సమ్ కోడింగ్స్ టైప్, అలా కోడింగ్ లాగా. నవ్ ఏ డేస్ ఇప్పుడు చాట్ జీపీటీ వచ్చింది. దీని ద్వారా మనకి చాలా ఉపయోగం ఉంది చాలామందికి. డిసడ్వాంటేజెస్ అంటే హ్యూమన్ టు హ్యూమన్ ఇంటరాక్షన్ అనేది తగ్గిపోతుంది ఏఐ నుంచి. అండ్ ఇప్పుడు ప్లేస్మెంట్స్కి కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. జాబ్లోకి వెళ్ళిన తర్వాత కూడా చిన్న చిన్న జాబ్స్ ఉంటాయిగా, వాళ్ళకి కొంచెం ఎక్కువ ఎఫెక్టివ్ ఉంటుంది. ఓకే. ఏఐ రావడం వల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఏఐ రావడం వల్ల నేను ఎలా ఫీల్ అవుతున్నా అంటే, నేను 50-50 చెప్పొచ్చు. ఎందుకంటే అదే డిసడ్వాంటేజెస్, అడ్వాంటేజెసే మెయిన్లీ. అయ్యా మీ పేరు? నా పేరు షెర్లీ కెల్విన్. ఓకే. ఏం చేస్తున్నారు ఇప్పుడు ప్రెజెంట్? నేను డేటా సైన్స్ ఇంజనీర్. ఓకే. ఇది ఏఐ అనేది నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? ఏఐని ఎవరైనా నేర్చుకోవచ్చా? ఏఐ నేర్చుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఎందుకంటే ఏఐలో చాలా బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి. అట్లా చెప్పాలంటే మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఎన్ఎల్పి, అట్లా వేరే వేరేవి చాలా ఉన్నాయి. అవి మూడే కాదు, దీంట్లోనే చాలా చాలా అంటే సివి, పవర్ బిఐ, ఇవన్నీ దీంట్లోకే వస్తాయి. కాబట్టి ఏఐ నేర్చుకోవడం వల్ల ఒకటే దాంట్లో కాకుండా ఇంకా చాలా దాంట్లో బ్యాక్గ్రౌండ్స్లో మనం వెళ్ళగలుగుతాము, వర్క్ చేయగలుగుతాము. ఇంకా ఏఐ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే డేటా సైన్స్ కాబట్టి ఏఐ కంపల్సరీ మాకు తెలిసి ఉండాలి. కాబట్టి మేము ఆల్మోస్ట్ ఏఐ వర్క్ అంతా చాలా ఈజీగానే ఉంటుంది, ఏం టఫ్ ఏమి ఉండదు. ఏఐని ఎవరైనా నేర్చుకోవచ్చు అంటారా? అంటే నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఏఐ వర్క్ మొత్తం పైథాన్ మీద ఉంటుంది. పైథాన్ అంత టఫ్ ఏం కాదు. నార్మల్ మనం మాట్లాడుకునే లాంగ్వేజ్ లానే ఉంటుంది ఏఐ కూడా, పైథాన్ కూడా. అలానే కోడ్స్ కూడా అంత టఫ్ ఏమి ఉండవు, 1 లైన్ అట్లా ఉంటాయి. ఆ కోడ్స్ చాలా ఈజీగానే ఉంటాయి, ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. నేనైతే రికమెండ్ చేస్తాను, డేటా సైన్స్ చేయొచ్చు, ఈజీగానే ఉన్నాయి. కొంచెం ఫీల్డ్లో కొంచెం జాబ్స్ రావడానికి కొంచెం ప్రాబ్లం ఉంది. ఫ్రెషర్స్కి ఇంకా ఓపెనింగ్స్ లేవు, అవి ప్రాబ్లం ఉంది మాకు. ఏఐ నేర్చుకోవాలి అంటే ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలంటే ఏమంటారు? ఏఐ నేర్చుకోవడానికి ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా నేర్చుకోవసరం లేదు. ఏఐ అనేది బేసిక్ ఇంగ్లీష్లో కూడా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే మనం నార్మల్గా మాట్లాడుకునే ఇంగ్లీష్లో కూడా చెప్పినా కూడా ఏఐకి అర్థమవుతుంది. ఎందుకంటే అలా దాన్ని డిజైన్ చేశారు. ఆ డిజైన్ ప్రకారం మనం ఏమైతే నార్మల్గా మాట్లాడుతున్నామో కూడా తను ఏఐ అర్థం చేసుకుని మనకి రిప్లై ఇస్తుంది. ఇప్పుడు ఏఐ రావడం వల్ల ఒక సైడ్ నుంచి చూస్తే ఉపయోగాలు ఉన్నాయి, ఒక సైడ్ నుంచి చూస్తే తప్పకుండా నష్టమైతే ఉంది. దానికి మీరేమంటారు? నేనైతే అవునంటాను. ఎందుకంటే ఏఐ చేస్తున్నా కాబట్టి. ఏఐ వల్ల ఉపయోగాలు ఏంటంటే ఇప్పుడు మేము ఫాస్ట్గా యాక్సెస్ చేసి మేము ఈజీగా ఏదైనా కోడ్ రాయగలుగుతాము. అట్లానే ఆన్సర్స్ కూడా ఈజీగా వచ్చేస్తాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే అవి అక్యురేట్ ఉండవు. కొన్ని చాలా ఎర్రర్స్ ఉంటాయి. వాటిని మేము అప్డేట్ చేసి మళ్ళీ చేయాలి. దానివల్ల మాకు కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది. దానివల్ల ఏఐ వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఓకే. అంటే ఇప్పుడు ఏఐ వచ్చింది అంటే మీరు ఎలా ఫీల్ అయ్యారు? హ్యాపీగా ఫీల్ అయ్యారా? లేదంటే అబ్బా మేము చదువుకున్న చదువంతా ఏంటి అని ఏదన్నా ఒక ఫీలింగ్ ఉందా? హ్యాపీగానే ఫీల్ అయ్యారా? అంటే మా బ్యాక్గ్రౌండ్ డేటా సైన్స్ కాబట్టి మేము హ్యాపీగానే ఫీల్ అవుతాం. ఎందుకంటే దాని మీదనే మా వర్క్ అంతా ఉంటుంది కాబట్టి మాకైతే హ్యాపీగానే ఉంది. కానీ మాకు జాబ్ ఆపర్చునిటీస్ వల్ల కొంచెం బాధగా ఉంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఏఐ రావడం వల్ల మన జీవితాల్లో ఎలాంటి మార్పులు జరుగుతాయని అనుకుంటున్నారు మీరు? మార్పులు అంటే ఎప్పటిలాగానే ఉంటాయి మన జీవితంలో. ఒకప్పుడు మనం ఎలా అయితే ఈ కంప్యూటర్ లేని రోజుల్లో ఎలా ఉన్నామో, ఇప్పుడు కంప్యూటర్ని మొత్తం కంపేర్ చేసుకుంటే ఎలా ఉందో, ముందు ఏఐ వస్తే కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు కంప్యూటర్స్ వాడినాం, తర్వాత ఏఐ ఉంటుంది. దానివల్ల యూజెస్ ఉన్నాయి, మనకి అన్నీ ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. ఇప్పుడు మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు ప్రతి ఒక్కటి కంప్యూటర్తో వాడుతూనే ఉన్నాం. అలాగే మనం తర్వాత ఏఐ తోటి యూజ్ చేస్తాం. డాక్టర్ ప్లేస్లో ఏఐ ఉండి వర్క్ చేస్తే ఎలా ఉంటుంది? చాలా బెనిఫిట్స్ ఉంటాయి మేడం.
మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్తే స్కానింగ్ అని అదని మనం అటు ఇటు వెళ్ళడం ఉంటుంది, వెయిటింగ్ ఉంటుంది, ఓపీ దగ్గర వెయిట్ చేయాలి, స్కానింగ్ దగ్గర వెయిట్ చేయాలి, ఆపరేషన్ దగ్గర వెయిట్ చేయాలి. 1 మినిట్ 1 సెకండ్ ఆపరేషన్ లేట్ అయినా కానీ మనిషి ప్రాణానికే ప్రమాదం. అలాగే ఏఏ ఉంటే మాత్రం చాలా అంటే వెంటనే క్యూర్ అవ్వచ్చు. మనకి హార్ట్ పేషెంట్స్ ఎవరైనా ఉన్నా కానీ వెంటనే మనకి ఈ ప్రాబ్లం అని ఏఐ అనేది చూపిస్తుంది మనకి. మనం అక్కడ అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు హాస్పిటల్స్ వరకు. మన దగ్గర ఏఐ ఉంటే ఇక మనకి ఈ ప్రాబ్లం వచ్చింది, మనము ఇట్లా ఇలా రియాక్ట్ అవ్వాలి, ఈ మెడిసిన్ వాడాలి, నీకు హార్ట్ అయితే హార్ట్, కిడ్నీ అయితే కిడ్నీ, లివర్ అయితే లివరు, ఇలా క్యాన్సర్ అయితే క్యాన్సర్, ఇవనేది మనకి వెంటనే చూపిస్తుంది ఏఐ. మెడికల్‌లో చాలా యూజెస్ ఉన్నాయి ఏఐలో. ఓకే. ఇప్పుడు టీచింగ్ పరంగా అంటే పిల్లలకైనా మనం మామూలుగా టీచింగ్ పరంగా చూస్తే టీచర్ ప్లేస్‌లో ఏఐ ఉంటే ఎలా ఉంటుందంటారు? టీచర్ ప్లేస్‌లో ఉంటే మనకేమైనా డౌట్స్ ఉంటే వెంటనే డౌట్స్ తీరిపోతాయి. ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవుతది. ఏమైనా ఎర్రర్స్ ఉన్నా గానీ వెంటనే చూపిస్తది. మీరిక్కడ వర్క్ నేర్చుకుంటున్నారు గదా! ఈ ప్లేస్‌లో మీకు ఒక సార్ నేర్పిస్తున్నారు. అదే ప్లేస్‌లో ఏఐ ఉండి నేర్పిస్తే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది చెప్పండి? సార్ ఉంటే మాత్రం సార్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఏఐ ఉంటే అయితే మనకి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మనకు ఎర్రర్స్ ఎక్కడొచ్చినాయి అని చూపిస్తది. ఆన్సర్ కూడా వచ్చేస్తది. ఇన్‌పుట్ మనం ఎంటర్ చేస్తే అవుట్‌పుట్ వెంటనే వచ్చేస్తది. ఓకే. మొత్తం మీద ఏఐతో బెనిఫిట్ ఉంది అని చెప్తున్నారు మీరు. బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే. ఏఐతో ఒక మాటలో నష్టము అంటే మీరేం చెప్తారు? నష్టము అంటే మనిషికి పని లేకుండా ఉంటది. హాయ్. హలో మ్యామ్. మీ పేరు? శ్రవంతి. ఏం చేస్తున్నారు ప్రెజెంట్ ఇక్కడ? కోచింగ్ నేర్చుకుంటున్నాను మ్యామ్. ఏం కోచింగ్? పైథాన్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. ఓకే. ఏఐ అంటే ఏమిటి? ఏఐ గురించి మీకు తెలిసినంత వరకు చెప్పండి. Okay ma'am. It is a artificial intelligence. Nowadays, so many people are using either educated people or uneducated people. Mostly educated people are using in different sectors like finance, healthcare, software industries. All these types of industries are using the AI because of when they are getting the errors, that time they reduce the errors. And also uneducated people means they don't know how to use. But I can say one example, that is Alexa. They can communicate with that one. That time they interact with AI and they can find the lot of information, how to use, how to move, how to communicate with others. ఏఐ గురించి ఒక పాజిటివ్ చెప్పాలంటే ఏం చెప్తారు? It is very useful, ma'am, in everyone's life. Mostly students are using when they are doing some work in the systems. That time they are getting more errors. So we can rectify that error means we can use AI. It will use, they can solve the problem and give the answer to the students. ఏఐ గురించి ఒక నెగటివ్ చెప్పాలంటే ఏం చెప్తారు? Lack of creativity, high cost of implementation. ఓకే. రైట్. థ్యాంక్ యూ. Thank you, ma'am. హాయ్. హాయ్ మ్యామ్. మీ పేరు? సుజిత. ఓకే. ఏం చేస్తున్నారు ప్రెజెంట్? మ్యామ్ యాక్చువల్లీ నేను ఎంసీఏ కంప్లీట్ చేశాను. పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్ నేర్చుకుంటున్నాను మ్యామ్. ఓకే. ఏఐ ఫుల్ ఫామ్ ఏంటి? ఏఐ ఉపయోగాలు చెప్పండి ఒకసారి. ఓకే మ్యామ్. ఏఐ స్టాండ్స్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది ప్రజెంట్ డేస్లో ఎక్కువ ట్రెండింగ్లో ఉంది మ్యామ్. ఎందుకంటే మనిషితో పని లేకుండా మెషిన్స్తోని ఎక్కువగా వర్క్ జరుగుతుంది ఈ రోజుల్లో. ఎట్లా అంటే కంప్యూటర్స్ ద్వారా ప్లస్ రోబోటిక్స్ ఇవన్నీ ఉన్నాయి మ్యామ్. నెక్స్ట్ ఎక్కువగా దేన్ని యూస్ చేస్తామంటే వాయిస్ అసిస్టెంట్. అది మెయిన్ ఏంటంటే హే సిరి అని ఒకటి, అలెక్సా మ్యామ్. ఇది ఎందుకు యూస్ చేస్తామంటే మనం ఏదన్నా ఇన్ఫర్మేషన్ కోసం సెర్చ్ చేయాల్సిన అవసరం లేకుండా మన వాయిస్ ద్వారా మాట్లాడి ఈ అవుట్పుట్ని గ్యాదర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ మ్యామ్. అంటే డ్రైవర్తో పని లేకుండా ఆటోమేటిక్గా వెహికల్ రన్ అవ్వడానికి ఎలా అంటే చుట్టుపక్కల సరౌండింగ్స్ని బట్టి దాన్ని మనం మేనేజ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే రికమెండెడ్ వీడియోస్ మ్యామ్. వీటిల్లో ఎక్కడ యూస్ చేస్తామంటే యూట్యూబ్లో యూస్ చేస్తాం. ప్లస్ ఎక్కువగా యూస్ చేసేది స్పాటిఫైలో మ్యూజిక్ వినడానికి. ఏఐ వల్ల ఉపయోగాలు ఏంటి, నష్టం ఏంటి అంటే ఏం చెప్తారు ఒక మాటలో? యూజెస్ ఏంటంటే మ్యామ్ 24/7 అవైలబిలిటీ ఉంటుంది మ్యామ్. మెషిన్స్ కాబట్టి దానికి రెస్ట్ అవసరం లేదు. మనం ఎప్పుడు అడిగినా ఏ టైంలో అడిగినా అది మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ జనరేట్ చేస్తుంది. ఇంకా డిసడ్వాంటేజెస్ ఏంటంటే మనలో లేజినెస్ పెరుగుతుంది మ్యామ్. టెక్నాలజీ మీద టూ మచ్గా డిపెండ్ అవుతాం. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. ఏఐ వల్ల ఉపయోగాలు అలాగే నష్టాలు
మనం స్టూడెంట్స్ మాటల్లో తెలుసుకున్నాం కదా. ఇది ఇవాళటి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను మీ కీర్తి.